గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత గారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్ నంబర్స్ ని బయటికి రివీల్ చేయడం, ప్రైవసీ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు. మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు. కానీ పిఆర్ఓలు ఎవరండి? గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు. వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం, దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా? చట్టపరంగా మీకు అనుమతి ఉందా? లేదు. ఎందుకు చెప్తాను, ఇగోండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. సీజర్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ అనేది జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే చేయాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది. జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోను జప్తు చేయాలని. దానికోసం 5 గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది. ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్టులే. దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీస్ వాళ్ళు, ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు, సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది, మీ దగ్గర నంబర్ 1 జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి. నిన్న జ్యుడిషియల్ వారెంట్ ఇచ్చిరా? నాకు ఇవ్వలేదు. ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు. కేవలం ఒక 41 సిఆర్పిసి నోటీస్ తప్ప. ఇందులో కూడా ఏమనున్నది 41 సిఆర్పిసి నోటీస్లో? యూ విల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది. ట్యాంపర్ ఎక్కడదండి? నా ఫోనే తీసుకున్నారు కదా మీరు, అందులోనే ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది. అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది. బాజాప్తా ఇవాళ చెప్తున్నాం. అవును, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది. కాదా? వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది. వాస్తవం కాదా? ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మ్యాక్స్బియన్ ఫార్మా కానివ్వండి, మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి, మొన్న పెట్టిన గీతా ఆటోమోటివ్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు. మేము రీసెర్చ్ చేస్తున్నాం. అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదానీకి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1000 పీడిఎఫ్లు ఉన్నాయి. ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్? ఎందుకు కవిత గారి పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది? ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్.